ప్రస్తుతం మనం జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు, దాదాపుగా 10-15 రోజుల నుంచి మీరు ప్రచారాలు ఈ రోజుతో చివరి ఘట్టానికి వెళ్ళింది. ఏ విధంగా ఉందండి? సో ఎల్లుండి పోలింగ్ రోజు బీఆర్ఎస్ ఆర్ బీజేపీని ఎదుర్కొని కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవచ్చా? ఈ యొక్క జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం ముగించబోతా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపెట్టే ఆదరణ మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఒక సరి అయిన నాయకుడు ఈ ప్రాంతంలో లేనప్పటికీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బస్తీ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక ప్రచారం ఓరాఓరి జరిగింది. వాస్తవం ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు, సంక్షేమానికి నోచుకోలేదు, పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది ఈ ప్రాంతం, ఈ జూబ్లీస్ ప్రాంతం. మా షాద్నగర్ కార్యకర్తలు నేను కూడా ఈ కృష్ణనగర్ కాలనీకి వచ్చి 7 బూతులకు ఇన్ఛార్జ్ ఉండి మా కాంగ్రెస్ కార్యకర్తలు మా పార్టీ యొక్క పనితీరు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు, మా మంత్రుల పనితీరు, మా పథకాల పనితీరు గురించి గడపకు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసిందంటే ఇక్కడ స్థానికునికి నవీన్ యాదవ్ని అభ్యర్థిగా నిలబెట్టడం మొట్టమొదటి మంచి పని జరిగింది. తర్వాత పథకాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ఉచిత కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు దాదాపు 15,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే చిన్న ఈ యొక్క పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు 5 జరుగుతున్నాయి. ఈ 5 కూడా ప్రజలు దీవెనార్థులు ఉన్నాయి. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నాయి. ఈ అభ్యర్థి మాత్రం నిజంగా చెప్తున్నా, ఈ అభ్యర్థిని ఎట్లా అతుక్కుంటున్నారంటే ఒక కుటుంబ సభ్యునిగా, తన కొడుకుగా, మా పిల్లోడు, మా కొడుకు, మా మన్మడు నవీన్ యాదవ్, మా కళ్ళ మున్నగ పుట్టిన పిల్లగాడు, మేము పెంచిన పిల్లగాడు, రాజకీయంగా ఎదుగుతున్నాడు, ఇవాళ చదువుకున్నాడు, ఉన్నతమైన విద్యలు అనుభవించినాడు, ఒక అవకాశం వస్తుంది. ఇవాళ ఏ గుడ్డోని దగ్గరకు పోయినా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎవరికేస్తే ఫలితం వస్తుందంటే ప్రజలు ఓటర్ మాషాయిలు అనుకుంటా ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే 3 ఏళ్ళ అధికారంలో ఉంది, 3 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీకేస్తే ఈ యొక్క నవీన్ యాదవ్ గెలిస్తే మన పనులను తీరుస్తాడు, మన తరపున పూర్తిగా పోరాటం చేస్తాడు, అసెంబ్లీలో ఈ సమస్యల మీద పోరాటం చేస్తాడు. కృష్ణానగర్కు ముఖ్యంగా ఒక సమస్య, అందరి సమస్య ఒకటే, ఆ యొక్క నాల సమస్య, డ్రైనేజ్ సమస్య. అది తీర్చడానికి పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు, మంత్రులు మాట ఇచ్చిండు. నవీన్ యాదవ్ ఒకటి అది శపథం చేసిండు, అది సాధించి పెట్టాలని చెప్పి నేను కూడా ఒక షాద్నగర్ ఎమ్మెల్యేగా ఇక్కడ నా వంతు కూడా ఒక ప్రయత్నం ఏం జరుగుతుందంటే రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కృష్ణనగర్ సమస్యను, డ్రైనేజ్ సమస్య, నాల సమస్య తీర్చడానికి నేను కూడా అసెంబ్లీలో గొంతెత్తుతా. నవీన్ యాదవ్కు అసెంబ్లీలో మద్దతుగా ఉండి ఇద్దరం కలిసి కూడా ఈ సమస్య తీర్స్తామంటే ఇక్కడ ప్రాంతం ప్రజలందరూ పూర్తిగా నమ్మారు. ఎందుకంటే 12 ఏళ్ళు వాళ్ళు మోసం చేసిరు. ఇవాళ ఒక అవకాశం ఇస్తాం నవీన్ యాదవ్ కాబట్టి అత్యధిక మెజార్టీ ఇవ్వబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నాడు. విజయం తథ్యం, విజయం ఖాయమైపోయింది. అయితే శంకర్ గారు, నవీన్ యాదవ్ కి కావచ్చు, కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? అంటే గతంలో 12 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంత సమస్యలు తీర్చాలంటే నవీన్ యాదవ్ గెలుపు ఒకటే మార్గం ఉంది, ఇక్కడ వేరే మార్గం. ఉదాహరణకు ఇంకొకరు కేసీఆర్ అనుకో, వాళ్ళంటే ఇద్దరు కలిసి ఒకరే వాళ్ళు, అయినా వాళ్ళు ఏం చేయగలుగుతారు? హరిరామ గోస చెప్పవలసింది రోడ్డు మీద నిలబడి తప్ప ఎవరికైనా నిజంగా చెప్తున్నా, గుడిలోకి పోతే పూజారి ఉంటాడు, వీళ్ళు గుడికే పోరు, పూజారి ఏడికెళ్ళి ఉంటాడు. వీళ్ళు గెలిచి ఎడిపోతారు. కేటీఆర్ దత్తనే ఎగరనీక కోతి శాసలు చేయనిక పోవాలంతే. ఇంకా అభివృద్ధి చేస్తారా? వీళ్ళు సంక్షేమం చేస్తారా? నవీన్ యాదవ్ గెలిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలు నిర్ణయించుకున్నారు.
ప్రజలు విజ్ఞులు, ఓటర్ మహాశయులకు తెలివి ఉంది, వాళ్ళు అన్ని ఆలోచన చేసి ఓటేస్తారు కాబట్టి ఇలా నవీన్ యాదవ్ గెలుపు తథ్యం. అయితే నిన్న కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ ఆల్రెడీ నాకు ఫోన్ చేసి చెప్పేశారు మనం గెలిచిపోయినామని చెప్పేసి అన్నారు. సో ప్రతి ఒక్కరు సైలెంట్ గా ఉండండి, రాజకీయ విలువలు పాటించండి, వాళ్ళు తిట్టినట్లు తిట్టకండి అన్నట్టు ఒక మాట మాట్లాడారు సార్. అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ అన్నది నిజమే, తన కొడుకే పిల్లకా శాస్త్రాలు చేస్తున్నాడు, కోతేష్టాలు చేస్తున్నాడు, రాజకీయ నాయకుల యొక్క విలువలు ఉండే విధంగా మాట్లాడతలేడు కాబట్టి చిల్లరగా కళ్ళు దాగిన కోతిలాగా చేస్తా ఉన్నాడు కాబట్టి అరే ఓ బుద్ధి లేదారా కేటీఆర్, నువ్వు లీడర్ కావాల్సినోడవు, గిట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావురా అని చెప్పి తన కొడుకును మందలించిండు. నేను స్వాగతిస్తున్నా, తన కొడుకుకు బుద్ధి చెప్పి నేను స్వాగతిస్తున్నా. కానీ ఫామ్ హౌస్కే పరిమితమై విజయం ఎట్లా వస్తుంది చెప్పండి మీరే. ఒక ప్రతిపక్ష నేత, ఒక అవకాశం వచ్చింది, ప్రజల పక్షాలను నిలబడాల్సిన అవసరం వచ్చినోడు ఫామ్ హౌస్లనే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఒక ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యను ఆయన ఎప్పుడన్నా ప్రజల సమస్య మీద స్పందించిండా చెప్పండి? ఆయనకు విజయం రానికి లేదు. అవన్నీ పగటి కళ్ళలు ఫామ్ హౌస్ లో కూర్చొని పగటి కళ్ళలు పంతుండు. ఒక్కటి మాత్రం నిజం, కేటీఆర్ కి ఏదైనా ట్రీట్మెంట్ చేసి ఈ ఎలక్షన్ తర్వాత ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటది, కొద్దిగా మెంటల్ ఉన్న వాళ్ళకు సర్జ్ చేస్తారు కాబట్టి దయచేసి నేను ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా కొద్దిగా జ్ఞానోదయం గానికి, రాజకీయ విలువలు ఉండడానికి, రాజకీయాలలో ఉంటుండే నీ కుమారుడు కాబట్టి కొద్దిగా బుద్ధి చెప్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. మెజార్టీ 25,000 నుంచి 35,000 లోపల వస్తుంది పక్క. ఎస్, నేను ఇక్కడనే వస్తాను, మొట్టమొదటి ఈయన దావత్ చేసుకుంటాను. దాదాపుగా 30,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్తున్నారు. ఇది వీర్లపల్లి శంకర్ గారితో స్పెషల్.